మిత్రులందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. ఈరోజు విశ్వకర్మ జయంతి. ఈ విశ్వకర్మ ఎవరంటే ముఖ్యంగా మనకు పూర్తిగా అర్థం కావాలంటే హస్తకళ కళాకారులు కానివ్వండి, లేదా శిల్పకళ కళాకారులు కానివ్వండి, కళాకారులు మొత్తం మీద, తర్వాత స్థపతులు అంటాం వాళ్ళకు కానివ్వండి, లేదా ముఖ్యంగా మనకు ఇంకా అర్థం కావాలంటే మన నిత్య జీవితంలో మన సమాజంలో ఉన్నటువంటి అవసలి వాళ్ళు, కమ్మరి వాళ్ళు, వడ్ల వాళ్ళు, వడ్రంగి, తర్వాత సీస కమ్మర్లు, కంసాలి వాళ్ళు, ఈ 5 రకాల కులాలకు సంబంధించినటువంటి వాళ్ళకు మూల పురుషుడు, వాళ్ళకు ఆరాధ్య దైవము విశ్వకర్మ. అయితే ఈ విశ్వకర్మ అనేటువంటి ఈ విశ్వకర్మ ఎవరంటే దేవశిల్పి, దేవతల లోకంలో ఉన్నటువంటి శిల్పి. అంటే దేవతలకు సంబంధించినటువంటి అన్ని రకాలటువంటి వాళ్ళకు హర్మ్యాలు కానివ్వండి, భవనాలు కానివ్వండి, తర్వాత వివిధ రకాల కట్టడాలు కానివ్వండి, తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి ఆయుధాలు కానివ్వండి, నగరాలు కానివ్వండి, ఇవన్నీ కూడా విశ్వకర్మ నిర్మించేటువంటి వాడు. ఒక ఇంజనీర్ అనుకోండి, మొత్తం మీద మనకు మొట్టమొదటి ఇంజనీర్ అనుకోండి. అదేవిధంగా బ్రహ్మ కుమారుడు విశ్వకర్మ. అయితే ఈ విశ్వకర్మ ఒకానొక సందర్భంలో ఇంద్రుడి ఆజ్ఞతోటి భూలోకానికి వచ్చి పాండవులకు ఇంద్రప్రస్థం అనేటువంటి నగరాన్ని కూడా నిర్మించడం జరిగింది. అదేవిధంగా శ్రీకృష్ణుని యొక్క ద్వారకా పట్టణం కూడా, పరిపాలించినటువంటి ద్వారకా పట్టణం కూడా మరి విశ్వకర్మనే నిర్మించాడని తెలుస్తుంది మన పురాణ ఇతిహాసాల ప్రకారం. అదేవిధంగా ఇంకా రకరకాలటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రం కూడా విశ్వకర్మనే తయారు చేసినటువంటిది. ఈ విధంగా దేవతలకు సంబంధించినటువంటి ఆయుధాలు కానివ్వండి, పనిముట్లు కానివ్వండి, నగరాలన్నీ కూడా నిర్మాణం చేసేటువంటిది. అయితే ఈ విశ్వకర్మ మరి ఈ అవసలి వాళ్ళకు కానీ, వడ్రంగులకు కానీ, కమ్మరి వాళ్లకు, సీస కమ్మర్లకు కానివ్వండి, ఇంకా కంసాలి వాళ్లకు, వంట పాత్రలు తయారు చేసేటువంటి వాళ్ళు, ఇవి 5 రకాల కులాలకు మరి వీళ్ళను విశ్వబ్రాహ్మణులు అంటాం. ఎందుకు వీళ్ళకు వీళ్ళను విశ్వబ్రాహ్మణులు అంటారు? విశ్వకర్మ ఎందుకు వీళ్ళకు దేవత అనేటువంటి విషయంలో కూడా ఇతిహాసాల్లో, పురాణాల్లో కథ ఉంది. ఏంటంటే, అయితే దేవలోకంలో ఈ యొక్క విశ్వకర్మ ఒకనొకసారి ఘృతాచి అనేటువంటి ఒక మహిళను, ఒక దేవకన్యను ఇష్టపడతాడు. ఆమె నిరాకరిస్తుంది. నిరాకరించినప్పుడు శాపం పెడతాడు, నువ్వు భూలోకంలో జన్మించినమని. అప్పుడు ఆమె కూడా ఏం చేస్తుందంటే, నువ్వు కూడా భూలోకంలో జన్మించు అని శాపం పెడతాడు, ప్రతిశాపం పెడతాడు. అప్పుడు వేడుకుంటాడు అన్నట్టు, దయచేసి నన్ను క్షమించు అని వేడుకుంటాడు. అప్పుడు బ్రహ్మ, నీవు భూలోకంలో జన్మించినా కానీ ఒక బ్రాహ్మణుడిగా జీవిస్తావు అని చెప్తాడు. అప్పుడు ఆ యొక్క బ్రహ్మ వరంతో భూలోకంలో ప్రయాగ నగరంలో జన్మించి మరి ఈ యొక్క పనిముట్లు ఇవన్నీ కూడా చేసుకుంటూ సద్బ్రాహ్మణుడుగా జీవించడం అనేటువంటిది జరుగుతుంది. ఆ విధంగా ఈమె కూడా, ఘృతాచి కూడా భూలోకంలో జన్మించడం వల్ల ప్రయాగ నగరంలో పూర్వజన్మ వృత్తాంతం వల్ల ఇద్దరు కలుసుకోవడం జరిగింది. వాళ్ళిద్దరికీ కలిగినటువంటి సంతానమే ఈ యొక్క 5 రకాలటువంటి వడ్రంగి, కమ్మరి, అవసలి, సీస కమ్మర్లు అంటాం, తర్వాత కంసాలి వాళ్ళు, కంచరి వాళ్ళు, ఈ 5 రకాల కులాలకు. అందుకొరకనే వీళ్ళను విశ్వబ్రాహ్మణులు అంటుంటాము. వాళ్ళకు ముఖ్యంగా ఈ విశ్వకర్మ ఆరాధ్య దైవము, మూలము అన్నట్టు. అదేవిధంగా ఈ మనకు ముఖ్యంగా తెలిసినట్టయితే మనకు అర్థం కావాలంటే మన కాలజ్ఞానం చెప్పినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కూడా మరి ఈ విశ్వబ్రాహ్మణ వంశంలోనే జన్మించడం జరిగింది. వారు కూడా అంటే విశ్వకర్మ సంతానమే అని ఇక్కడ మనకు తెలుస్తుంది. ఆ విధంగా మనం ఈరోజు సెప్టెంబర్ 16వ తేదీ విశ్వకర్మ జయంతి. అంటే ముఖ్యంగా మన సమాజంలో ఉన్నటువంటి అన్ని రకాల కులవృత్తులకు, వాళ్ళ ఆయుధాలు, వాళ్ళ పనిముట్లకు అందరికీ కూడా ఈరోజు ఆ పనిముట్లను పూజించడం అనేటువంటిది సాంప్రదాయం. ఆ విధంగా ఒకసారి విశ్వకర్మకు మరి పాదాభివందనాలు, నమస్కారం చేస్తూ ఈ యొక్క విశ్వకర్మ చిన్న వీడియోని మీ ముందుకు తీసుకోవడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి. దేశం కోసం, ధర్మం కోసం సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ను. జై శ్రీరామ్.